హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ ది ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను లిజనింగ్కి ఎలా ప్రిపేర్ అయినా చెప్తా. ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే హెల్ప్ అవుతాయి. సో లిజనింగ్లో చూసుకుంటే మనకి టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ని 4 సెక్షన్స్కి అయితే డివైడ్ చేశారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. ఈచ్ సెక్షన్లో మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1 కొంచెం ఈజీగా ఉంటుంది, సెక్షన్ 2 అండ్ 3 మోడరేట్గా ఉంటాయి, అండ్ సెక్షన్ 4 కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఈ 4 సెక్షన్స్ అయిపోయాక మనకు ఒక 2 minutes టైం అయితే ఉంటుంది మన ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకోవడానికి. సో టోటల్గా మనకి లిజనింగ్ టెస్ట్కి 30 to 40 minutes ఆఫ్ టైం అయితే ఉంటుంది. అండ్ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి లిజనింగ్ టెస్ట్లో ప్లే అయ్యే ఆడియో అనేది ఒక్కసారి మాత్రమే ప్లే అవుతుంది. సో మీరు ఆడియోని చాలా జాగ్రత్తగా అయితే వినాలి. బై ఎనీ ఛాన్స్ మీరు ఆడియోని స్కిప్ చేస్తే మీరు కింద ఆన్సర్స్ని అయితే స్కిప్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో నా ఐఎల్స్ లిజనింగ్లో కూడా నేను కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పి ఒక 4 to 6 ఆన్సర్స్ అయితే మిస్ అయ్యా. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఆడియోని చాలా జాగ్రత్తగా అయితే వినండి. అండ్ లిజనింగ్లో చూసుకుంటే మనకి ప్రతి సెక్షన్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఆన్సర్ అనేది 1 wordలో ఉండాలా, 2 wordsలో ఉండాలా, లేదా 1 word ఆర్ 1 numberలో ఉండాలో మెన్షన్ చేస్తారు. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ అయితే చూసి తర్వాత మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఐఎల్స్ లిజనింగ్లో ఒక వైట్ పేపర్ అండ్ పెన్సిల్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ మీరు టైపింగ్ కనుక స్లోగా చేస్తే, ఫాస్ట్గా టైప్ చేయలేకపోతే పక్కనుండే పేపర్ అండ్ పెన్సిల్ యూజ్ చేసి ఆన్సర్ని పేపర్ మీద అయితే నోట్ చేసుకోండి. మీకు తర్వాత దొరికే టైంలో ఆ ఆన్సర్ని కంప్యూటర్లోకి అయితే షిఫ్ట్ చేయండి. తొందరపడి టైపింగ్ చేస్తూ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. మీకు ఐఎల్స్ లిజనింగ్లో స్పెల్లింగ్స్ కూడా చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఇన్ కేస్ మీకు ఆన్సర్ అప్పుడు మీరు సింగులర్ వింటే సింగులరే రాయాలి, అండ్ ప్లూరల్ వింటే ప్లూరలే రాయాలి. సో సింగులర్ విన్నప్పుడు ప్లూరల్ రాసినా కానీ మీకు అక్కడ ఆన్సర్ తప్పు అయితే అవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు ఆన్సర్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ అయితే యూజ్ చేయండి. సో మీకు చెక్ చేసుకునేటప్పుడు ఆన్సర్స్ చాలా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఐడిపి ఐఎల్స్ వాళ్ళ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్లోకి వెళ్తే మీకు ఐఎల్స్ లిజనింగ్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అంతేకాకుండా ఐఎల్స్ లిజనింగ్ గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో వీలైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఐఎల్స్ లిజన్, ఫాస్ట్ ట్రాక్ ఐఎల్స్ ఈ 2 యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్స్ అయితే ఉన్నాయి. ఆ ఛానల్లోకి వెళ్ళి లిజనింగ్ మీద ఉండే కంప్లీట్ వీడియోస్ అయితే కవర్ చేయండి. సో కంప్లీట్ వీడియోస్ కవర్ చేశాక కింద డిస్క్రిప్షన్లోనే కేంబ్రిడ్జ్ ఐఎల్స్ వాళ్ళ అఫీషియల్ లింక్ అయితే ఉంది. ఆ లింక్లోకి వెళ్తే మీకు లిజనింగ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఆ మార్క్స్ అయితే ఇచ్చి మీ స్కోర్స్ని అయితే మీరు ఎవాల్యూట్ చేసుకోండి. సో వచ్చాక మీరు ఏ సెక్షన్లో డ్రాబ్యాక్ అవుతున్నారో ఏ సెక్షన్కి వేరే మార్క్ ఇచ్చి అయితే చూడండి. సో అలా చేస్తూ ఉంటే మీరు ఆ సెక్షన్లో కూడా పర్ఫెక్ట్ అవుతారు. సో ఓవరాల్గా లిజనింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇవి. అండ్ అంతేకాకుండా మీకు కింద ielsonlinetest.com అని చెప్పి ఇంకొక వెబ్సైట్ లింక్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు లిజనింగ్ మార్క్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ మీకు 4 మాడ్యూల్స్లో లిజనింగ్ మాడ్యూల్ అనేది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మాడ్యూల్. మీరు లిజనింగ్ మాడ్యూల్లో కనుక స్కోర్ చేయగలిగితే మీ ఓవరాల్ బ్యాండ్ కూడా చాలా బెటర్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా లిజనింగ్కి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి వీడియోని ఫాలో అయ్యి వీలైన మార్క్స్ అయితే ఇవ్వండి. సో మీకు లిజనింగ్లో మంచి బ్యాండ్ అయితే వస్తుంది. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఐఎల్స్ గురించి కానీ ఐఎల్స్ లిజనింగ్ గురించి కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. సో అంతే మరి, బాయ్.